దేవభారతి కళాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రేక్షకులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం అండి. మీ అందరి కోసం ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం ఒకటి నేను తయారు చేస్తున్నానండి. అదేమంటే సుబ్రహ్మణ్య స్వామి ఆడి కృత్తిక సందర్భంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అండి ఇది. ఇక్కడ తిరుపతిలో తనపల్లి అని ఒక పల్లె ఉందండి. ఆ పల్లె దగ్గర ఒక గుట్ట పైన సుబ్రహ్మణ్య స్వామి వారు వెలిసినారు. ఆ గుడికి నేను మిమ్మల్ని అందరినీ వర్చువల్గా తీసుకెళ్తాను. నేను ఈరోజే స్వామివారి దర్శనం చేసుకొని వచ్చినాను. నాకు అక్కడ చూస్తే చాలా సంతోషమైంది. సరే, మన వాళ్ళకి అందరికీ కూడా స్వామిని గుడి చూపిద్దాము అంటే, లోపల గర్భగుళ్ళు మనం తీయకూడదు కదండి వీడియో, అందుకని చెప్పి ఆ గుడి దారి చుట్టుపక్కల ఎట్లా ఉంది ఏమి అదంతా కూడా నేను మీకు వివరిస్తానండి. మీరందరూ కూడా దయచేసి వీడియోను ఎక్కడ దాటేయకుండా పూర్తిగా చూసి స్వామివారి కృపకు పాత్రలయ్యి నన్ను కూడా ప్రోత్సహిస్తారని నమ్మినానండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ధన్యవాదాలు. ఈ తనపల్లెలో ఉన్న గుడికి వెళ్ళాలంటే అండి, మీరు ఒకవేళ తిరుచానూరు వైపు నుంచి వచ్చినారనుకోండి, అమ్మవారిని చూసేసి వెళ్ళాలంటే అక్కడ మార్కెట్ యార్డ్ అని చెప్పి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అని వస్తుందండి. అక్కడ కానీ మీరు లెఫ్ట్ టర్న్ తీసుకున్నారంటే తాజ్ హోటల్ వస్తుందన్నమాట. ఆ తాజ్ హోటల్ నుండి ఇంక స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు సుబ్రహ్మణ్య స్వామి గుట్టపైన గుడి ఎక్కడండి అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ నుంచి బహుశా ఉంటే ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉండొచ్చండి అక్కడి నుంచి. లేదా మీరు తిరుమల నుంచి ఒకవేళ వెళ్ళదలుచుకున్నారంటే తిరుమల దిగిన తర్వాత మీరు ఫ్లైఓవర్ ఎక్కాలన్నమాట. శ్రీనివాస సేతు ఉంది కదా, అది ఎక్కినారంటే అక్కడ ఒక పెద్ద సర్కిల్ వస్తుంది ఫ్లైఓవర్ పైన. అక్కడ కుడివైపు వెళ్ళినారంటే తిరుచానూరు రోడ్డు అనమాట. ఆ రోడ్డు తిరుచానూరుకు లీడ్ చేస్తుంది. ఆ రోడ్లో వెళ్ళినారంటే నేరుగా అది ఆ ఫ్లైఓవరు కరెక్ట్గా ఎక్కడ కట్ అవుతుందంటే మార్కెట్ యార్డ్ దగ్గర కట్ అవుతుంది అనమాట. సో మీరు ఇంకా అక్కడి నుంచి ఇంకా నేరుగా మార్కెట్ యార్డు పక్క రోడ్లో వెళ్ళిపోయి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. తాజ్ హోటల్ వస్తుంది. అంటే ఈ తాజ్ హోటల్కు తర్వాత ఈ కనెక్టెడ్ రోడ్డుకు మధ్యలో బైపాస్ రోడ్డు వస్తుందండి. అదేమంటే చంద్రగిరి నుంచి కడప చెన్నై ఆ రూట్ అనమాట. ఆ బైపాస్ రోడ్డు 2 రోడ్లు వస్తాయి. దాన్ని దాటిన తర్వాత తాజ్ హోటల్ వస్తుంది అనమాట. ఇంకా కొంచెం ముందుకు పోతే దాన్ని తనపల్లె అని అంటారు. ఆ పల్లెలోనే ఈ గుడి ఉంది. లేదా మీరు రేణిగుంట నుంచి వచ్చినా కూడా రేణిగుంట ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నారంటే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ పైన సర్కిల్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ తిరుచానూరు రూట్లో వచ్చి అట్లా వెళ్ళొచ్చు అట్లా. లేదా మీరు చంద్రగిరి వైపు నుంచి వచ్చినారనుకోండి, బెంగళూరు నుంచి అట్లా వచ్చినారంటే కానీ మీరు ఆ బైపాస్ రోడ్లో అడిగినారంటే కానీ ఎవరైనా చెప్తారు తాజ్ హోటల్ ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. సో తాజ్ హోటల్ నుంచి ఇంకా స్ట్రైట్గా ఇంకెవరిని అడగకాలి నేరుగా వెళ్ళిపోవడమండి. మళ్ళీ ఈ గుట్టపైకి వెళ్ళాలంటే 2 వీలర్ వెళ్ళొచ్చు, 4 వీలర్ వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు. కాకపోతే నడిచి వెళ్ళాలంటే కొంచెము అది కొండను కొట్టి రోడ్డు వేస్తున్నారు కాబట్టి కొంచెం ఒక చోట మిట్టగా ఒక చోట తగ్గుగా అట్లా ఉంటుంది అనమాట. కొంచెం నిదానంగా ఎక్కచ్చు. నిదానంగా ఎక్కితే ఒక 15-20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. చిన్న గుట్ట, అదేం పెద్ద కొండేం కాదు. గుట్ట పైన స్వామి వచ్చి చాలా సత్యం అండి. చాలామంది కూడా ప్రతి మంగళవారము వచ్చి ప్రత్యేక దర్శనాలు చేసుకొని ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. అదండి ఈ గుడికి మీరు తప్పకుండా తిరుపతికి వచ్చినప్పుడు ఈ గుడి కోసం అని మీరు ఒక 2 గంటలు పెట్టుకున్నారంటే సరిపోతుంది. రాను పోనే మనకి టైం పడుతుంది ట్రాఫిక్లో. ఇంకా గుడి చిన్నదే, ఆ గుట్ట కూడా చిన్నదే కాబట్టి 5 నిమిషాల్లో దిగేయచ్చు. వెహికల్ ఉంటే 5 నిమిషాల్లో దిగేయచ్చు అండి. చిన్న గుట్టనే అది, చాలా బాగుంటుందండి. అక్కడి నుంచి తిరుపతి చూస్తే స్వామి కొండ అంతా కూడా చాలా సుందరంగా ఉంటుందండి. మీరు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఈ గుడి కోసం కొంత సమయం పెట్టుకొని వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. సరే అండి, ఇంకా వీడియోలోకి వెళ్దామండి. థ్యాంక్ యూ. స్వామి, నాకు కొండ ఎక్కి దిగే శక్తిని ప్రసాదించు స్వామి. వల్లీసనాథ మమదేహి కరావలంబం. ఇదే అండి ఆ గుట్ట పైన స్వామి ఉంటారనమాట. మనం ఇప్పుడు ఆ గుడికి వెళ్తున్నామండి. ఇదంతా కూడా మొత్తం విలేజ్, దీన్ని తనపల్లి అంటారు. ఇదిగోండి మనకి అక్కడ కనబడుతుంది కదండి స్వామి ఓంకారము కనబడుతుంది. సరే అండి, మనం ఇక్కడ నుంచి పైకి వెళ్తాము. ఇదండి ఇప్పుడు మనం ఈ గుడి దగ్గర ఉన్నామండి. మీకు కనబడుతుంది కదండి గుడి గోపురము, ధ్వజస్తంభం అన్నీ కనబడుతున్నాయి కదండి.
ఇదే అండి గుడి, స్వామివారి గుడి. నేను చూడండి కొండ ఎంత బాగా కనిపిస్తుంది, తిరుమల కొండ. ఇదంతా కూడా తనపల్లి అని విలేజ్ అండి. ఆ విలేజ్లో ఈ గుట్ట పైన స్వామి ఉన్నారనమాట. బాల దండాయుధ పాణి స్వామి అండి. చాలా సత్యమండి దేవుడు. అక్కడ ఎవరో భక్తులు వచ్చుంటే నేను వాళ్ళని అడిగి ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నానండి. ఇక్కడ బోర్డులో ప్రోగ్రామ్ ఉంచండి 27, 28, 29 3 రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతాయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ సర్వదర్శనం గురించి ఒక బోర్డు, పద్మగిరి బాలజ్ఞాన దండాయుధ పాణి స్వామి దేవాలయము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఆ తిరుపతి కొండ అంతా ఎంత అందంగా కనిపిస్తుంది కదండి. మొత్తం తిరుపతి అంతా కనిపిస్తుంది చూడండి. ఇదండి స్వామివారి గుడి, ఇదన్నమాట. మనం ఇక్కడ నుంచి పైకి వెళ్దాము. ఇక్కడ ప్రదక్షిణం చేయడానికి కూడా చాలా శుభ్రంగా పెట్టినారండి. ఇక్కడ కాసేపు కూర్చొని మనం చుట్టూ ప్రకృతిని తిలకించవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగుందంటే చుట్టూ పొలాలు, కొండలు, గుట్టలు చాలా అందంగా ఉందండి. మళ్ళీ తిరుమల ఏడుకొండల స్వామి కొండ అంతా కూడా అసలు ఇంకా వర్ణించడానికి నాకు మాటలు లేవండి, అంత బాగుంటుంది అనమాట. నేను ఇట్లనే ప్రదక్షిణ చేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మొత్తం వీడియో తీస్తున్నానండి. ఇక్కడ తలనీలాలు కూడా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఇస్తూ ఉన్నారండి, నేను చూస్తున్నాను. ఇంకా కాటేజీలు అవి కూడా ఇక్కడ కడుతున్నారండి, మరి అది ఎప్పుడు పూర్తయ్యో తెలియదు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్తే.